దేశ రాజకీయాలను ప్రభావితం చేసేలా ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు వేదిక కానున్నాయి. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ల కల నిజం కానుందా అనే చర్చ దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తుంది. డీలిమిటేషన్ రూపంలో రాష్ట్రాల రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయా అనే కోణంలోనూ విశ్లేషణలు సాగుతున్నాయి. గతంలో ఎన్నోసార్లు చర్చకు వచ్చిన మహిళా రిజర్వేషన్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కేంద్రం ఈసారి చట్టాన్ని నిజంగా అమలు చేస్తుందా లేక రాజకీయ చర్చగానే మిగిలిపోతుందా అనే దానిపై సార్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక దీనిపై మరింత సమాచారం ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. నమస్తే సార్ రామ్మోహన్ రావు గారు. సార్, ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయడం వెనుక అసలు రాజకీయ వ్యూహం ఏమిటంటారు సార్? అంటే ఈ బిల్లు విషయంలో కొంచెం ముందుకు కొంచెం వెనక్కి పోతున్న సందర్భం చూస్తున్నాం. మనం 13 ఆగస్టుకు రేపు సమావేశాలు అయిపోతాయి. కానీ ఇంకా ఈ బిల్లును ప్రవేశపెడదామా లేదా అనే సందిగ్ధంలో ప్రభుత్వం ఉన్నది. కాకపోతే 16 నుంచి 18 దాకా ప్రత్యేక సమావేశాలు పెడతామని ఎక్కడా కూడా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రెడ్డి చెప్పలేదు, తిరస్కరించారు. పెడతలేమని కూడా చెప్పారు, నిన్ననే వివరణ కూడా ఇచ్చారు. కాకపోతే దానికి తగిన కసరత్తు జరుగుతుంది కనుక మనం మాట్లాడుతున్నాం. ఉదాహరణకు నిన్న అంతకు ముందు కూడా రాహుల్ గాంధీని 2 సార్లు కలిశారు కిరణ్ రిజిజు. నిన్న పార్లమెంట్ వాయిదా పడ్డ తర్వాత మరి ఆయన ఛాంబర్ రాహుల్ గాంధీ ఎల్ఓపి కదా, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ కదా లోక్సభలో, కనుక ఆయన దగ్గరికి వెళ్లి సంప్రదింపు జరిపారు. నిర్విఘ్నంగా నేను మహిళా బిల్లుకు మన డిలిమిటేషన్ బిల్లుకు అనుకూలం లేదు కాక లేదు అని కరాఖండిగా చెప్పినట్టు తెలుస్తుంది, వార్తలు తెలుస్తుంది. ఇద్దరు చెప్పలే, రాహుల్ గాంధీ చెప్పలే ఇటు పక్కన, బహిరంగంగా కిరణ్ రిజిజు చెప్పలే, కానీ ఇద్దరి మధ్యలో జరిగిన సంభాషణ జరిగిందంట. ఎందుకంటే ప్రియాంక గాంధీ ఉన్నది ఆ సమావేశంలో, అట్లాగే ఖర్గే గారు కూడా పాల్గొన్నారట. ఇట్లా అందరు ఉన్నారు కనుక ఆ సమస్య లేదని మాట వచ్చింది. అంటే ఎవరి పట్టులో వాళ్ళు ఉన్నారు. కానీ ఇది అవసరమా కాదంటే మొట్టమొదటి చేసిన తప్పేందంటే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ మొన్నటి ప్రవేశపెట్టినప్పుడే 2 స్పష్టమైన హామీలు ఇవ్వకపోవడం వల్ల ఓడిపోయింది అంటున్నారు. మొట్టమొదటిది ఈ డిలిమిటేషన్ లో 50% సీట్ల పెంపకం ఉంటది అనే దాన్ని బిల్లులో పెట్టకపోవడం, తర్వాత 1 గంట టైం ఇస్తే పెట్టుకొస్తా అనడం అని అవకాశవాదం. అంటే దానివల్ల బిల్లు వీగిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే గట్టి పట్టుబట్టారు. అటు 298 ఓట్లు మాత్రమే సాధించగలిగారు ఆ బిల్లుకు అనుకూలంగా. నిజంగా ఈ బిల్లు పాస్ కావాలంటే 2/3 మెజారిటీ అంటే లోక్సభలో 543 ప్లస్ అన్ని కలుపుకుంటే మనకు 360 సీట్లు ఓట్లు వస్తే తప్ప, యాక్చువల్ 362 ఖాళీలు మినహాయిస్తే 360 ఓట్లు వస్తే తప్ప అసాధ్యంగా మ్యాజిక్ ఫిగర్ అది. అట్లాగే రాజ్యసభలో అయితే 164 మంది ఓటేయాల్సింది. ఈ 2 వీళ్ళకి మెజార్టీ లేదు. యాక్చువల్ గా 298 ఉన్నాయి వీళ్ళకు. కానీ దానికి అనుగుణంగా ఒక 2-3 పార్టీలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలనే 6 ఎంపీలను శివసేన వాళ్ళని చేర్చుకోవడం, మహారాష్ట్రలో పరిణామాలు. అట్లా 20 మంది ఎంపీలను మరి వేరే పార్టీ పేరు మీద బీజేపీలో చేర్చుకోలే, కానీ ఒక రిజిస్టర్డ్ పార్టీ పేరు మీద వాళ్ళని అటు పెట్టుకొని ఆ 20 ఓట్లు కూడా ఇటే అనుకుంటే కూడా 20+26 వస్తాయి కదా. అంటే ఆల్మోస్ట్ 320-326 దాటం. ఏమైనా డిఎంకే కారణిస్తే మరొక 22 ఓట్లు వచ్చే అవకాశం. డిఎంకే మరి ఇండి కూటమి నుంచి విడిపోయినా కూడా మరి ఈ బిల్లు మద్దతు ఇస్తుందా లేదా అనేది వేరే సంగతి. ఎందుకంటే రాహుల్ గాంధీ విజయ్ భాగం మొన్నటి మంత్రివర్గంలో కాంగ్రెస్ చేరింది కనుక మాకు ద్రోహం చేసిన మోసం చేసిన డైరెక్ట్ గా కనిమొలి అయితే బహిరంగ ప్రకటన చేశారు. వేరుగా కూర్చుంటామన్నారు. 22 మంది పార్లమెంట్ లో వేరుగా కూర్చుంటున్నారు. ఇండి కుటుంబంతో కలిసి కూర్చోవడం లేదు కనుక వాళ్ళు కనుక ఏమన్నా మద్దతు ఇస్తే కూడా అప్పుడు కూడా 340-45 అయితే 60 అయితే కాదు. అంటే ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తే ఎవరి మద్దతు అవసరం లేదు. ఓన్లీ ఎన్డీఏ కూటమికి ఉన్న 293 ప్లస్ ఇవి కలిపితే సరిపోతుంది, వేరే అవసరం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రసన్నం చేసుకుంటుందా కాంగ్రెస్ పార్టీ బీజేపీ అనేది పెద్ద క్వశ్చన్. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటే మిగతా 240 మంది కూడా ఇటువైపు వస్తారు కదా. ఇండి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ ఒప్పుకున్నాక వద్దని అన్నారు కదా. ఇక్కడ పీఠం కూడా ఎక్కడ పడుతుంది శ్రావణి మనకి? ఒకటేమో ఈ 2 పెండా బెల్లం కలిపి మాట్లాడుతున్న పరిచయంగా ఉన్నా కూడా, అంటే మహిళా బిల్లు ఆల్రెడీ రిజర్వేషన్ 33% కల్పిస్తూ తీర్మానం అయిపోయింది. రాజ్యాంగ సవరణ కూడా అయిపోయింది. దాన్ని ఎవరు వ్యతిరేకించలేదు. దాదాపు 2 ఏళ్ళు అవుతుంది, 2023లో జరిగింది అది. కానీ ఎప్పుడైతే దాన్ని ఈ డిలిమిటేషన్ ముడిపెట్టడం వల్ల వస్తున్న సమస్య అంటున్నారు. దాంతో లేకపోతే ఇప్పుడున్న సీట్లలో కూడా మరి డిలిమిటేషన్ లో మన మహిళలకు ఇవ్వచ్చు కదా. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ చిన్న పీఠం కూడా ఏమంటది అంటే ఆనాడు 2030 అంటే 29 తర్వాత 34 ఎన్నికల దాకా దీన్ని వాయిదా వేసిండ్రు. అది తప్పు అంటున్నారు. అలాగే ఆ బిల్లులో చేర్చకపోతే సమస్య ఉండకపోతుంది. ఆ చేర్చింది కనుక చిన్న అమెండ్మెంట్ కావాలి. అంటే ఏం చేయొచ్చు? 543 అసెంబ్లీ పార్లమెంట్
సీట్లు ఏవైతే ఉన్నాయో లోక్సభలో 235 రాజ్యసభలు ఉన్నాయో వాటిలలో మన 2/3 అంటే 1/3 33% మహిళా రిజర్వేషన్ చేస్తున్నాం. ఇది రేపు 2029 నుంచి అమలు అవుతుందని ఒక్క సవరణ చేస్తే ఎవరైనా ఒప్పుకోక తప్పదు. అది విడిచిపెట్టి నియోజకవర్గాల పెంపు అంటున్నారు. నియోజకవర్గాల పెంపు అయితే అవసరమా కాదనే చర్చ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఉన్న నియోజకవర్గాలు సరిపోవా? 543 నియోజకవర్గాల కంటే ఎక్కువ ఎందుకు అవసరం లేదు కదా, కాకపోతే ఉన్న దాంట్లో ఎక్కువ ఓటర్లు ఉన్న దాన్ని తక్కువ చేయొచ్చు కదా అనే మాట కూడా వస్తున్నది. ఉన్న మన పార్లమెంట్ సీట్ సరిపోతాయి అన్నమాట. పెంచుతాం అనుకున్నప్పుడు 50% పెంచకపోతే, అంటే అన్ని రాష్ట్రాలకు 50% పెంచకపోతే కొన్ని రాష్ట్రాలకు అన్యాయం జరిగే ఉంది, దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుంది అనే మాట వస్తుంది. వాళ్ళు కనుక ఈ ఫార్ములా అంగీకరిస్తే అంతటా 50%. ఉదాహరణకు మనకు కేరళలో 20 ఉంటే 30 అవుతుంది, ఉత్తరప్రదేశ్లో 80 ఉన్నాయి, 120 అయితే 40 పెరుగుతాయి, 160 అయితే కావు. కనుక దీన్ని కూడా మనకు రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు 20 ఉంటే 30 అవ్వడం ఏంది, 80 ఉంటే 120 కావడం ఏంది అనే మాట మాట్లాడుతున్నారు. కొంచెం అవగాహన లేని మాట్లాడమని అంటున్నాను. 50% అందరికి వేస్తే అసలు సమస్య ఉండదు. రెండోది ఏంటంటే అసలు మహిళా రిజర్వేషన్ ఇట్లా ఈ రూపంలో అమలు చేయాలన్నది కూడా ఒక చర్చ జరుగుతుంది. మేము మొదటి నుంచి లోక్సత్తా నుంచి ఒక ప్రతిపాదన కూడా పెట్టాం. సీటుకు రిజర్వేషన్ అనే మాట తప్పు మాట. ఆ సీటుకే రిజర్వేషన్ ఉన్నది నేను అన్నమాట కాదు, అంబేద్కర్ గారు ఎన్నోడానికి ఏంటంటే ఇప్పుడు SC ST లో సీటు రిజర్వేషన్ ఉంది. దానివల్ల ఏమైందంటే సవర్ణ హిందువులు ఆ SC ST సీట్లలో వాళ్ళ అనునాయకులు వాళ్ళ తాబేదారులను పెట్టుకుంటారు. ఇది కరెక్ట్ కాదు, సీటుకు రిజర్వేషన్ బదులు మొత్తం మీద ఓవరాల్ రిజర్వేషన్ ఉండాలని అంబేద్కర్ గారు వాదించారు. ఆ వాదంతో మేమందరం ఏకీకరిస్తున్నాం. కానీ అప్పుడు దాన్ని అంగీకరించే పరిస్థితి వీళ్ళకి లేదు. కానీ ఇప్పటికైనా చేయాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ప్రసన్నం చేసుకుంటే ఇది నల్లేరు మీద నడికే, లేకపోతే ఎన్ని జిమ్మిక్కులు చేసినా 340 సీట్లు మన మెజార్టీ దాటరు, మ్యాచ్ ఫిగర్ దాటరు. కనుక వాయిదా వేసుకుంటున్నారు. ఇది చేయదలుచుకుంటే ఎప్పుడు చేయాల్సి ఉండే అమ్మా శ్రావణి, అప్పుడెప్పుడు 2019 నుంచి 24 దాకా బ్రహ్మాండమైన మెజార్టీ 352 ఎన్డీఏ కూటమికే ఉన్నాయి. అప్పుడు ఇంకొక 8 మందిని కలుపుకుంటే అయిపోయేది. 8 మంది అంటే వైసీపీ వాళ్ళు అప్పుడు 22 మంది ఉంటారు కదా, వైసీపీ ఇందులో లేదు అప్పుడు. కానీ ఆ లెక్కన ఎక్కువ మంది మనకి ఆనాడు ఈ బిల్లుకి అనుకూలంగా ఉండేవాళ్ళు. కనుక దాన్ని కాలదనుకున్నారు. మంచి మెజార్టీ ఉన్నప్పుడు ఊరుకున్నారు. ఇప్పుడు మెజార్టీ అత్యవసరం ఉన్నప్పుడు దీన్ని అమలు చేస్తాం అనుకుంటారు. సాధ్యం కాదని నేను అనుకుంటున్నాను. అందుకనే కిరణ్ రిజిజు ఈ ప్రత్యేక సమావేశాలు ఉండబోవు, అది అంత ఊహాజనిత ప్రశ్న అని చెప్పి కొట్టేసిండ్రు. చూద్దాం ఏం జరుగుతుందో. సార్, అయితే ఇప్పుడు గతంలో ఈ బిల్లు ఎదుర్కొన్న ప్రధాన అడ్డంకులు ఏంటి, అలాగే ఇప్పుడు ఆ అడ్డంకులని తొలగిపోయే అవకాశం ఉందంటారా సార్? 2 అడ్డంకులు. ఒకటి నేను చెప్పిన 2 బిల్లులు కలపడం ఒక అడ్డంకి. ఏది మహిళా రిజర్వేషన్ బిల్లు ప్లస్ డీలిమిటేషన్. దానికైతే దీనికైతే ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఒక చిన్న క్లాజ్ ఉందమ్మా, నేను చదివిన. అది ఏమన్నా 2034కు అమలు అవుతుంది అన్నారు. అంటే డిలిమిటేషన్ తర్వాత అమలు అవుతుంది. డిలిమిటేషన్ ఎప్పుడు కావాలి? మన చట్ట ప్రకారం 2003లో చేసిన చట్ట ప్రకారం ఏంటంటే 2026 తర్వాత వచ్చే జనాభా లెక్కలను అనుసరించి డిలిమిటేషన్ చేయాలని ఉన్నది. దాంట్లో 2026 జనాభా లెక్కలు అంటే ఇప్పుడు జనాభా లెక్కలు మొదలైనవి కానీ పూర్తి కాలే కదా. 2026 మొదలైనవి, 2027 మార్చి 1 నాటికి ఆ లెక్కలు వస్తాయి. ఆ లెక్కలు వచ్చిన తర్వాత చేయమంటున్నారు. అప్పుడేమవుతుందంటే డిలిమిటేషన్ అప్పుడు ప్రాసెస్ లేట్ అయ్యి 2 ఏళ్ళు పట్టింది అనుకోండి, 2029 ఎన్నికలు పోతాయి. కనుక డిలిమిటేషన్ ప్రాసెస్ తో సంబంధం లేకుండా ఈ ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో దీన్ని అమలు చేయాలని ఒక తీర్మానం మహిళా రిజర్వేషన్ చేయాలి. ఇది వేరే. ఇక డిలిమిటేషన్ లో నియోజకవర్గాల సంఖ్య పెంపు అనేది మాలోక చెక్కుమడి. అందులో ఏమైందంటే మీరు ఆ మొన్నటి దానిలో ఎందుకు ఫెయిల్ అయిందంటే ఆ 2000 మనకు డిలిమిటేషన్ లో 50% పెంచుతాము అనే మాటను బిల్లులో చేర్చలేదు. దానివల్ల వీళ్ళు అభ్యంతరం పెట్టారు. వెంటనే అమిత్ షా గారు ఏమన్నారు, ఇప్పటికైనా సరే మీ డిమాండ్ అంగీకరిస్తున్నాం, చేస్తామని అప్పుడు గంటలో తెస్తామన్నారు. తీరా ఓటింగ్ వచ్చిన తర్వాత గంటలో తెస్తామంటే మోసమే కదా. అంటే మీరు మోసం చేద్దాం అనుకున్నారు, మేమందరం గట్టిగా అడిగితే మీరు చేస్తున్నారని చెప్పి ఈ 2 పీఠములు పడ్డాయి. ఇవి పరిష్కరించుకుంటే అయిపోతుంది. పరిష్కరించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మహిళా బిల్లును మొదలు ప్రవేశపెట్టి దానిలో 2027 26 తర్వాత జరిగే డిలిమిటేషన్ మన జనాభా లెక్కల తర్వాత అనే మాటను తీసేసి ఇప్పుడు ఉన్న జనాభా లెక్కల ప్రకారం చేసుకోవచ్చు అనే మాట చేర్చింది అనుకోండి, అప్పుడు బిల్లు పాస్ అవుతుంది. నెంబర్ 1. రెండోది ఏంటంటే ప్రతి రాష్ట్రానికి కూడా ఇప్పుడున్న సీట్లకు 50% అదనంగా పెంచుతాము అనే ఒక మాట ఈ బిల్లులో చేస్తే అప్పుడు పాస్ అయిపోతుంది. ఈ 2 మరి ప్రభుత్వం అంగీకరిస్తుందా? అంగీకరించకుండా ఇట్లాగే పాత పద్ధతులు పోతారంటే పాత పద్ధతులు పోవడం వల్ల మాత్రం మళ్ళీ నష్టం అవుతుంది, ఎవరు ముందుకు రారు. ఇప్పుడు ఆ చిక్కుముళ్ళు అక్కడ బట్టి ఆ 2 చిక్కుముళ్ళకి తీర్చాల్సింది ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు అంటున్నాను. అయితే ఇప్పుడు 4.33% మహిళా రిజర్వేషన్ అమలైతే దేశ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు కనిపిస్తాయంటారు సార్?
ఖచ్చితంగా మార్పు వస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పటికీ మహిళల శాతం చాలా తక్కువ ఉంది పార్లమెంట్ లో. అట్లాగే మనకు ఎస్సీ ఎస్టీలకు ఆల్మోస్ట్ ఆల్ ఉంది ఇప్పటికీ రిజర్వేషన్ ఉన్నాయి. మహిళా రిజర్వేషన్ లో ఇంకొక పీఠముడు కూడా ఏంటంటే శ్రావణి గారు, వాళ్ళు ఏమంటారంటే ఓబీసీల సంగతి ఏంది, బీసీల సంగతి ఏంది అంటున్నారు. బీసీలకు ఇప్పుడు మహిళా రిజర్వేషన్ పక్కన పెడతా, బీసీలకు ఇప్పుడు మనకు చట్టసభలో రిజర్వేషన్ లేవు కదా. అదే స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి, పంచాయతీ నుంచి మనకి దీని దాకా ఉన్నాయి, జిల్లా పరిషత్ వరకు ఉన్నాయి, మున్సిపాలిటీలో కార్పొరేషన్ దాకా ఉన్నాయి. కానీ మన చట్టసభలో లోక్సభ, రాజ్యసభ కావచ్చు, ఇట్లా విధాన సభ కావచ్చు, విధాన మండలి కావచ్చు, రాష్ట్రాలు ఉన్నాయి. వీటిల్లో బీసీలకు రిజర్వేషన్ లేవు కదా. ఎస్సీ ఎస్టీలకు పూర్తి స్థాయిలో వాళ్ళ జనాభాని బట్టి పెరుగుతూనే ఉంటాయి. రేపు వచ్చే డిలిమిటేషన్ కంటే తర్వాత జనాభా లెక్కల తర్వాత వాళ్ళ రిజర్వేషన్లు పెరుగుతాయి. ఇప్పుడు ఇంకా సంఖ్య పెరుగుతుంది, ఎందుకంటే జనాభా పెరిగింది కనుక. అసలు బీసీలకు మొదట్లో రిజర్వేషన్ లేవు కదా. మహిళల రిజర్వేషన్ కోట ఎట్లా ఇస్తారు? సబ్ కోట ఎప్పుడు వస్తుంది అంటే రిజర్వేషన్ బై బీసీలకు చట్టసభల్లో ఆల్రెడీ ఉండి అప్పుడు సబ్ కోట అమలు చేయడానికి వీలుంటది కనుక అది సాధ్యం కాదు అంటున్నాను. అందుకని మహిళలకు రిజర్వేషన్ సాధ్యం అవుతుంది, కానీ అలా బీసీ సబ్ కోట సాధ్యం కాదు. అప్పుడు ఏం చేయాలంటే బీసీలకు చట్టసభల్లో ఇంత శాతం మేము ఇస్తామని చెప్పి తీర్మానం చేసి, అది పెద్ద సమస్య. గతంలో జరిగింది అదే. లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ లాంటి ఏమన్నారంటే మహిళలను అవమానపరిచే వ్యాఖ్యలు చేశారు. వాళ్ళు మాకు బీసీ రిజర్వేషన్ లేకపోతే మహిళలందరూ బాబీ హెయిర్ మహిళలు, జుట్టు కత్తిరించుకున్న మహిళలు వస్తారు, చదువుకున్న వాళ్ళు వస్తారు, అగ్రవర్ణాల నుంచి వస్తారని చెప్పి అవమానించాడు ఆయన. వాళ్ళిద్దరు అవమానించారు కనుక ఏమంటే బేసిక్ గా వాళ్ళు చేయాల్సిన పని ఏంటి, మొదలు ఎస్సీ ఎస్టీలతో సమానంగా మాకు కూడా బీసీలకు మేమెంతో మాకు అంత కదా మా జనాభాని బట్టి ఇవ్వండి అని అంటే 50% పైగా బీసీలకు రిజర్వేషన్ వస్తాయి. ఏది మహిళలు పక్కన పెట్టండి, మొదలు పురుషులకు అందరికి వస్తాయి. అప్పుడు అందరూ సబ్ కోటా తీసుకోవచ్చు. అందుకని ఇది ఇంకొక చిక్కుముడి అంటున్నాను నేను. రేపు పొద్దున బీసీల రిజర్వేషన్ అడ్డం పెట్టుకుంటే మళ్ళీ పాస్ కాదు, మళ్ళీ సమస్య వస్తాం. సార్, అయితే ఈ పరిణామాన్ని మహిళా సాధికారత దిశగా చూడాలంటారా, లేకపోతే ఎన్నికల రాజకీయ ఎజెండాగా చూడాలంటారా సార్? ఇప్పుడు మహిళల సంఖ్య పెరిగింది, మహిళల సంఖ్య ఆకాశంలో సగం అవకాశాల్లో సగం కావాలని వాళ్ళ డిమాండ్ ఉన్నది కనుక దాన్ని అంగీకరించక తప్పని పరిస్థితి. ఇప్పుడు చూసాం కదా, మొన్న జంజీలు ఉద్యమం చేస్తే ప్రభుత్వం దిగిరాక తప్పలే కదా. మహిళలు ఇప్పటికి కూడా రాజకీయాలు వెనుకబడుతున్నారు. అది కూడా వచ్చే మహిళలు కూడా వాళ్ళ వారసత్వ రాజకీయాల నుంచి వస్తున్నారు తప్ప డైరెక్ట్ గా రాజకీయాలు రావడానికి కష్టం అవుతుంది, మామూలు మహిళలు రావడానికి కష్టం అవుతుంది. మీరు చూడండి, కొంచెం ఉదాహరణ చెప్పాలంటే షర్మిల గారు రాజకీయాలకు వచ్చిన, కల్వకుంట్ల కవిత రాజకీయాలకు వచ్చిన, సుప్రియ సూలే రాజకీయాలకు వచ్చిన, ఆయనకు సుప్రియ సూలేకి సమస్య ఏంటంటే ఆమెకి ఏంటంటే శరద్ పవార్ కు కొడుకు లేరు, బిడ్డనే ఉంది కనుక వచ్చిన, ఒక ప్రియాంక గాంధీ రాజకీయాలకు వచ్చిన, ఒక కనిమణి రాజకీయాలకు వచ్చిన, వీళ్ళందరూ కూడా రాజకీయ వారసత్వం వచ్చిన వాళ్ళే కదా. నేను చెప్పిన పేర్లన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి, నేను అందరికి తెలిసే పేరు చెప్తున్నా. మరి మామూలుగా ఒక సామాన్య కుటుంబం నుంచి పుట్టిన ఒక మహిళ రాజకీయాల్లో రాగలుగుతుందా? ఎన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది చూస్తున్నాం. బాడీ షేవింగ్ చేస్తున్నారు, రకరకాల దుర్మార్గంగా శీల పరీక్ష చేస్తున్నారు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. నేను ఉదయం ఏం మాట్లాడిన చూసింది కదా మహిళల పట్ల. అందుకని ఏమంటున్నానంటే మహిళలు రాజకీయ రంగంలో రావాలంటే వారసత్వ రాజకీయాలు తప్ప ఇంకో దిక్కులేని పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే రిజర్వేషన్ కల్పిస్తారో అప్పుడు మామూలు వాళ్ళకి తప్పనిసరి వచ్చే రాజకీయాలకు వచ్చే అవకాశం ఉంటుంది. 33% రిజర్వేషన్ అయితే ఇప్పుడు ఉదాహరణకు మనకు తెలంగాణలో 17 పార్లమెంట్ సీట్లు ఉంటే దాదాపు 6 సీట్లు మహిళలకు వస్తాయి. ఇప్పుడు 6 లేరు కదా మన పార్లమెంట్ సభ్యులు, ఒక డీకే అరగని పడుతున్నారు. అందుకని అప్పుడు ఏం చేయొచ్చు అంటే మహిళలకు రాజకీయాల్లో రావడానికి ఎంట్రీ ఈజీ అవుతుంది, మహిళా రిజర్వేషన్ లో సాధికారత పెరుగుతుంది, ఎంట్రీ ఈజీ అవుతుంది. 1/3 యాక్చువల్ 50% ఇవ్వాలి. ఇప్పుడు స్థానిక ప్రభుత్వాలు అదే జరిగింది. పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా, మన పంచాయతీ నుంచి జిల్లా పరిషత్ దాకా గతంలో 33% చట్టంలో ఉంది, 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా. కానీ ఇప్పుడు 50% రిజర్వేషన్ రాష్ట్రంలో ఇచ్చినాం కదా మనం. 50% అన్ని వర్గాల నుంచి 50% రాజకీయాల్లో మహిళలకు అవకాశం ఇచ్చారు. కనీసం 33% అనేది కల్పిస్తే చట్టసభల్లో మంచి క్రీమ్, అంటే మహిళల సమస్య మీద కాదు, అసలు మహిళల సమస్యలను అర్థం చేసుకున్నంత పురుషులు అర్థం చేసుకోలేదు. గట్టిగా మాట్లాడితే కుటుంబాన్ని నడిపేది మహిళ కదా. అందుకని మహిళా సాధికారత వైపు ఈ రిజర్వేషన్ పనికొస్తే కావాలని కోరుకుందాం. దీన్ని పక్కదారి పట్టించి కొంచెం లౌక్యం ప్రదర్శిస్తే ఫెయిల్ అవుతుంది. అందుకని కేంద్ర ప్రభుత్వం పూర్తి పారదర్శకతను ముందుకు రావాలి. మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తున్నాం, రేపు 2029లో దీన్ని అమలు చేద్దామంటే ఎవ్వడు కాదనేవాడు ఉండడు. కానీ దానికి డిలిమిటేషన్ బిల్లు కలపడం, దానికి ఉన్న డిలిమిటేషన్ లో 50% అనే మాట పెట్టకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇదంతా. అంటే మనం ఫేర్ గా ఉంటే ఎదుటి వాడు కూడా ఫేర్ గా ఉంటాడు, మనం కుట్రబుద్ధితో ఉంటే వాడు కూడా కుట్రబుద్ధితో ఉంటాడు. అందుకని ప్రతిపక్షాలు తిరస్కరించింది అంటే మహిళల మీద ప్రేమ లెక్క కాదు, వీళ్ళు చేసిన పని వల్ల, అంటే ఎన్డీఏ గవర్నమెంట్ చేసిన తప్పు వల్ల అది అప్పుడు బిల్లు పాస్ కాలే. కానీ ఇప్పుడు కనుక ఆ రెండు సవరించుకుంటే బిల్లు పాస్ అవుతుంది. ఈ డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం ఉండబోతుందంటారు సార్?
50% పెంచితే ఏం ప్రభావం ఉండదు, మంచిది. ఎందుకంటే అందరికీ అదే అయింది కదా, నేను చెప్పాను కదా. అంటే ఉజ్జాయింపుగా లెక్క చెప్పాను, మనకు 17, 18 ఉన్నది కరెక్ట్ చెప్పలేం. కానీ ఇప్పుడు మనకు ఉదాహరణకు 20 పార్లమెంట్ సీట్లు కేరళలో ఉన్నాయి, 30 50% అయితే. అంటే ఇప్పుడున్న ఏదైతే రేషియో ఉంటుందో అదే రేషియో ఉంటుంది కదా, పెద్ద తేడా ఏం లేదు కదా. ఇప్పుడు పార్లమెంట్ లో 132 స్థానాలు దక్షిణ భారతదేశం 5 రాష్ట్రాల నుంచి ఉన్నాయి. 132 కాస్త ఏమైతే 61 స్థానాలు పెరుగుతాయి. అంటే ఆటోమేటిక్ గా అంతే, ఆ వాటా అంతే ఉంటది కదా, దక్షిణ భారతదేశం వాటా అంతే ఉంటది, దానివల్ల నష్టం లేదు. కానీ ఒకవేళ జనాభా లెక్కల ప్రకారం చేస్తే ఈ 132 సీట్లు 60 పెంచినా కూడా ఎంత తక్కువ అయితే అంటే 132 ఎట్లా ఉంచితేనేమో 8 సీట్లు పోతాయి దక్షిణ భారతదేశానికి. అంటే దాదాపు 126, 125 సీట్ల పరిమితం అవుతాయి, పోతాయి. ఒకవేళ పెంచినా కూడా ఆ లెక్కన జనాభా ప్రాతిపదిక పెంచితే అప్పుడు కూడా సీట్లు కోల్పోయే అవకాశం ఉంటుంది. కనుక జనాభా ప్రాతిపదికను పక్కన పెట్టి కేవలం ఉన్న సీట్లు 50% వేస్తే అన్ని రాష్ట్రాలకు సమన్యాయం అవుతుంది. అప్పుడు ఎవరు అభ్యంతరం పెట్టరు. ఆ బిల్లులో పెట్టకపోవడం వల్లే సమస్య వచ్చింది అంటున్నాను. ఈ డెలిమిటేషన్ బిల్లు పాస్ కావాలంటే మొట్టమొదటి ఆ క్లాజు సవరించి డిలిమిటేషన్ లో అన్ని రాష్ట్రాలకు ఇప్పుడున్న సీట్లకు 50% పెంచుదాం, ఎక్కడ కూడా దీని మార్పు రాదు. అవసరమైతే ఒక సీట్ ఎక్కువ ఇస్తామని మాట్లాడాలి. ఎందుకు ఎక్కువ ఇస్తామంటున్నా, ఉదాహరణకు మనకు 17 సీట్లు తెలంగాణలో ఉన్నాయి, 17 సగం అయితే 8 కాదు 9 అయితే కదా, 9 అంటే 18 లేవు కదా అంటారు, 9 పెంచాలి. ఇక్కడ ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో 25 సీట్లు ఉన్నాయి, బేసి సంఖ్య 25 ఏం చేయాలి, 26గా భావించి 13 సీట్లు పెంచాలి. అప్పుడు ఏమైతే అంటే అర సీట్ అయితే పెంచరాదు కదా, మొత్తం సీట్ పెంచాలి. కనుక ఇట్లాంటివైన లోపాలు సవరిస్తే అప్పుడు దక్షిణ భారతదేశానికి ఇంకొక 2 సీట్లు వచ్చే, నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో 2 సీట్లు ఎక్స్ట్రా వస్తాయి అంటున్నాను. ఇటువంటి చేసి మానవీయ కోణంలో ఆలోచించి కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచన చేస్తే 50% పెంచడం అనేది ఎవరు అభ్యంతరం పెట్టరు. దాన్ని గట్టి హామీ ఇవ్వాలి ఈ ప్రభుత్వం, అప్పుడు మాత్రం సాధ్యమవుతుంది. లేదు మేము రాజకీయాలు చేస్తాం అప్పుడు చూసుకుందాం అని అంటే కష్టం. ఇంకోటి ఏమైతే అంటే ఒక పెద్ద ప్రమాదం ఉంది శ్రావణి, రేపు పొద్దున 2027 మార్చి 1 నాటికి కనుక జనాభా లెక్కలు వచ్చినాయి అనుకోండి, ఉత్తరప్రదేశ్ జనాభా 30 కోట్లు ఉంటారు. అప్పుడు మన దక్షిణ భారతదేశ జనాభాలు అప్పటికంటే బాగా పెరుగుదల ఉండదు, తగ్గుదలే ఉంటుంది గట్టిగా మాట్లాడితే. ఎందుకంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకోవడం, మళ్ళీ పిల్లలు తక్కువగా ఉండడం 5 రాష్ట్రాల్లో జరుగుతుంది. కనుక అప్పుడు ఏమైతుంది, ఉత్తరప్రదేశ్ వాడు ఏమంటాడంటే రేపు పొద్దున ఈ లెక్కలు వచ్చిన తర్వాత అంబేద్కర్ ఏమన్నాడు, రాజ్యాంగంలో ఒక మనిషికి ఒక ఓటు అన్నాడు. మరి 30 కోట్ల మంది ఉన్న వాళ్ళకు మా లెక్కల ప్రకారం 80 సీట్లు 160 సీట్లు అయితే మాకు మా జనాభా ప్రకారం ఇక్కడ సీట్లు పోతాయి కదా, మేమెందుకు నష్టపోవాలంటే ఉత్తరప్రదేశ్ ప్రజలు తిరగబడరు అనుకోండి, రాజ్యాంగం ప్రకారం ఉత్తరప్రదేశ్ లో 150 చేయాల్సి వస్తుంది. అందుకని ఆ ప్రమాదం రాకముందే ఈ డిలిమిటేషన్ లెక్క, మన జనాభా లెక్కలు రాకముందే డిలిమిటేషన్ చేసుకుంటే అన్ని రాష్ట్రాలకు ఉపయోగ కుశలోపరే ఉందంటున్నారు. లేకపోతే పెద్ద ప్రమాదం, ఒక మనిషికి ఒక ఓటు అన్నప్పుడు ఎంత జనాభా ఉంటే అంత కావాలి కదా. ఇప్పుడు కొట్లాడుతుంది కదా, ఇప్పుడు తెలంగాణలో బీసీ లెక్కలైనవి, మేమెంతో మాకంతా అని చైతన్యం వచ్చినప్పుడు మా జనాభా ఎంతో మాకంతా ఉండాలని ఉత్తరప్రదేశ్ వాళ్ళు, బీహార్ వాళ్ళు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వాళ్ళు కొట్లాడిన అనుకోండి, దక్షిణ భారతదేశం నష్టపోతుంది కదా. ఆ ప్రమాదం రాకుండా చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు వెంటనే మహిళా రిజర్వేషన్ 33% రేపు 2029లో అమలు చేస్తామని బిల్లులో సవరణ చేయాలి. ఆ రెండోది ఏంటంటే డిలిమిటేషన్ లో ప్రతి రాష్ట్రానికి ఇప్పుడున్న సీట్లు 50% పెంచుతాం ఖచ్చితంగా, ఏ తేడా ఉండదు అనే ఈ ఒక క్లాస్ చేరిస్తే ఈ 2 సక్సెస్ అవుతాయి. లేకుంటే పెద్ద ప్రమాదం కొంచెం ఉంది. ఇప్పుడు దక్షిణ భారతదేశానికి ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్న అన్యాయం ఇప్పుడు కాకపోతే ఇంకా పెద్ద అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు అయితే మహిళా రిజర్వేషన్ బిల్లు ఈసారి ఆమోదం పొందే అవకాశం ఉందంటారా సార్? ఇదే కష్టం కదా, ఇప్పుడు సమస్య అదే కదా. మహిళా రిజర్వేషన్ బిల్ అయినా డిలిమిటేషన్ బిల్ అయినా ఏం చేయాలంటే ఈ 2 క్లాజులు చేర్చాలంటున్నాను నేను. ఒకటి, జనాభా లెక్కలతో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేస్తాము అని చెప్పి ఒకటి చేయాలి. అంటే ఎందుకంటే 27 మార్చి తర్వాత పెద్ద ప్రమాదం ఉంది కనుక. కానీ వీళ్ళు ఏం చేయాలి, మహిళా 33% 2029కి అమలు చేస్తామని, అంటే డిలిమిటేషన్ తో సంబంధం లేకుండా అట్లానే జనాభా లెక్కలతో సంబంధం లేకుండా చేస్తామని క్లాస్ చేస్తే పాస్ అవుతుంది. రెండోది, డిలిమిటేషన్ లో ప్రతి రాష్ట్రానికి 50% పెంచుతాం, ఎలాంటి భేషజాలు లేకుండా, ఎలాంటి జనాభా లెక్కలకు సంబంధం లేకుండా అని 2 చేస్తే సక్సెస్ అయింది. ఈ 2 పాస్ అయింది అక్కడ. కానీ అది ఒప్పించే తెలివి ఎవరికి ఉండాలి? మోసం చేసి మన బిల్లు ప్రవేశపెట్టి కనుక మోసం మళ్ళీ చేయలేము అని బిల్లును డ్రాఫ్ట్ బిల్లులు ఇచ్చి సెలెక్ట్ కమిటీకి పంపి లేకపోతే జేపీసీ వేసి వాళ్ళ ద్వారా ఒప్పించుకున్న తర్వాత అప్పుడు చేస్తే మంచిది అంటున్నాం. ఆదరాబాదాలు చేస్తే కాదు, మెజార్టీ లేదు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ కు, అసలు అత్యవసర మెజార్టీతో నడుస్తున్నది. మరి 2/3 మెజార్టీ ఎప్పుడు రావాలి, ఎట్లా వస్తుంది కాదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి వివరణ అందించారు రామ్మోహన్ రావు గారు. నమస్తే. మంచిది.